అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ధనుస్సు రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి జనవరి 11వ తేదీన మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితమే మారనుంది. ఇంకా దీని గురించి మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటారా? ఈరోజు ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక చిన్న సంఘటన, ఒక ఫోన్ కాల్ పెద్ద మార్పుకు ఆరంభం కావచ్చు. మీరు గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తూ నిరాశతో ఎప్పుడు నా టైం వస్తుందో అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ధనుస్సు రాశి. ఈ రాశి రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని ధనుస్సు రాశి వారి కింద పరిగణించబడతారు. అయితే మొదటగా ధనుస్సు రాశి వారి జన్మ లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారు ఎప్పుడూ సాధారణ జీవితాన్ని మాత్రం అస్సలే కోరుకోరు. ధనుస్సు రాశి వారు సత్యాన్నే ప్రేమించేవారు. అంటే అస్సలే అబద్ధాలు చెప్పరు. ఏ పరిస్థితి వచ్చినా కూడా అబద్ధాలు అస్సలే చెప్పరు. వీరికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు వారికి మనసులో ఏది అనిపిస్తే అదే మాట్లాడతారు. అంటే నేరుగా మాట్లాడే స్వభావం. ఎవరి ముందు కూడా వంగని మనస్తత్వం. అవసరమైతే తమకు నష్టం వచ్చినా కానీ ధర్మాన్ని మాత్రం అసలే వదలరు. ఈ విధమైన లక్షణాలు ఉండడం వలనే వీరికి జీవితంలో కూడా కొన్ని నష్టాలు సంభవిస్తాయి. అందుకే చాలాసార్లు వాళ్ళ మంచితనమే వాళ్లకు ఆలస్యం తీసుకొస్తుంది. కానీ గురుగ్రహం ఎప్పుడు కరుణ చూపుతుందో అప్పుడు ఒక్కసారిగా వీళ్ళ అదృష్టం మారిపోతుంది. ఇక జనవరి 11 ప్రత్యేకత ఏంటి? ధనుస్సు రాశి వారు జనవరి 11వ రోజు ధనుస్సు రాశి వారికి చాలా కీలకమైన రోజు. ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, అంటే మీకు అవ్వడం లేని పనులు మాత్రం ఈ జనవరి 11 నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమాధానం రావడం, అది ఎవరి నుంచైనా కానీ, జాబ్ నుంచి అయినా కానీ, బిజినెస్లో కానీ, మీరు ఏదైనా సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ సమాధానం జనవరి 11వ తేదీన మీకు రాబోతోంది. ఇక చాలా రోజులుగా ఆశించిన వార్త కూడా వినడం జరుగుతుంది. ముఖ్యంగా ఫోన్ ద్వారా వచ్చే శుభవార్త. ఇది సాధారణ శుభవార్త కాదు, మరియు ఇది సాధారణ కాల్ కూడా కాదు. ఇది మీ భవిష్యత్తును మలుపు తిప్పే కాల్ అనడంలో సందేహమే లేదు. ఇక ముఖ్య విషయానికి వస్తే మీకు వచ్చే ఆ ఫోన్ కాల్ ఏంటి? ఈ ఫోన్ కాల్ ఇలా ఉండవచ్చు. మొదటిది, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఫోన్ కాల్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఎలాంటి ఫోన్ కాల్ అంటే, మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చి వెయిట్ చేస్తున్నట్లయితే ఆ ఇంటర్వ్యూ క్లియర్ అయిందని మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. అలాగే ఇంటర్వ్యూ క్లియర్ అయిన వారికి మీ జాయినింగ్ డేట్ కానీ, అప్లై కాల్ కానీ ఏదైనా రావచ్చు. లేదా మునుపు అప్లై చేసిన చోటు నుంచి కూడా కాల్ వచ్చే సమాచారం కనిపిస్తుంది. ఇక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మరియు నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం కూడా జరుగుతుంది. మీరు ఏదైనా బ్యాంక్లో కానీ, ఏదైనా ఫైనాన్షియల్ కంపెనీలో కానీ లోన్ కోసం అప్రూవ్ చేసుకున్న వాళ్ళకి ఆ లోన్ అప్రూవ్ కాల్ కూడా రావచ్చు. ఇక బిజినెస్ డీల్, ఏదైనా బిజినెస్లో మీరు డీల్, మీ పార్ట్నర్షిప్లో ఎవరైనా కానీ అప్రూవ్ కానీ, కన్ఫర్మేషన్ కానీ రావచ్చు. ఇక వివాహ సంబంధాల విషయంలో అయితే మీరు పెళ్లి సంబంధం కుదుర్చుకున్నట్లయితే ఆ పెళ్లి సంబంధం ఖరారయ్యే సమాచారం అయి కూడా ఉండవచ్చు. ఇక చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుంచి కూడా కాల్ రావచ్చు. అది మీ ఫ్రెండ్సే కానీ, ఫ్యామిలీ మెంబర్సే కానీ, మీ చుట్టాలే కానీ, ఎవరి నుంచైనా కాల్ రావచ్చు. ఇక కుటుంబంలో ఆనంద వార్త కూడా అయి ఉండొచ్చు. ఇక విదేశీ అవకాశాలు, మీరు వీసా అప్లై చేసి ఉండొచ్చు, పాస్పోర్ట్ అప్లై చేసి ఉండొచ్చు. ఆ అప్రూవల్ కాల్ మీకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక విదేశీ ఉద్యోగం లేదా సెటిల్మెంట్ గురించిన సమాచారం కూడా రావచ్చు. ఇక జనవరి 11 దేవుడి కటాక్షం ఎలా వస్తుంది?
ధనుస్సు రాశి వారికి జనవరి 11వ రోజు గురుగ్రహ బలం చాలా బాగా పనిచేస్తుంది. అసలు గురువు అంటే ఏంటి? జ్ఞానం ఇచ్చేవారు, అదృష్టాన్ని తెచ్చేవారు, మరియు జీవితంలో బాగుపడు అని ఆశీర్వాదం కూడా ఇచ్చేవారినే గురువు అంటారు. అందుకే ఈరోజు మీకు వచ్చే వార్త ఆకస్మికంగా కానీ ఊహించని విధంగా కానీ వస్తుంది. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటి? భక్తులారా, ఈరోజు ఒక చిన్న జాగ్రత్తలు మాత్రం కూడా అవసరం. మీకు ఫోన్ కాల్ వస్తుందని చెప్పాను కదా, తెలియని నెంబర్ నుంచి వస్తే మాత్రం అస్సలే ఎత్తకండి. ఎత్తినా కూడా ఎక్కువసేపు మాట్లాడకండి. అది ఫ్రాడ్ అయి కూడా ఉండవచ్చు. కాల్ వస్తే కాసేపు ఆగి లిఫ్ట్ చేయండి. మళ్ళీ కాల్ చేయడానికి ఆలస్యం కూడా చేయకండి. కాకపోతే నెంబర్ల నుంచి వచ్చినవి కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అవకాశం ఒక కాల్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఈరోజు ఉదయం లేదా సాయంత్రం పసుపు రంగు దీపాన్ని వెలిగించండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు జపించండి. దేవుడికి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఇలా చేస్తే శుభవార్త వచ్చే అవకాశాలు మరింత బలపడతాయి. ధనుసు రాశి భక్తులారా, మీ కష్టకాలం ముగింపు దశకు వచ్చింది. జనవరి 11 మీ జీవితంలో గుర్తుండిపోయే రోజు కూడా అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లు అనిపిస్తే లైక్ చేయండి, ధనుసు రాశి వాళ్ళతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. శ్రీ మహాలక్ష్మీదేవి మీ అందరినీ ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.